అన్నట్టు బంగ్లాదేశ్ ప్రజెంట్ పొజిషన్ అంతా పరిశీలనలో పడ్డది కదా. ఏ వాళ్ళతో మనకు వచ్చింది లేదు పోయింది లేదు, గాళ్ళ ముచ్చట ఎందుకు ఊకే అని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. కానీ వచ్చేటి పోయేటి చాలా ఉంటాయి వాళ్ళతోటి. ఏదో ఎందుకు గీ ఉల్లిగడ్డల ముచ్చటే తీసుకోరాదు, 100 కోట్ల రూపాయల లాస్ అవుతుందట మన దేశపోళ్లకు. ఎంకి పేర్లు కాదు గాని ఎంకి సావు సూత సుబ్బి సావుకొచ్చింది. బంగ్లాదేశ్ లో నడుస్తున్న హింసాకాండ ఏవట్టిగా మహారాష్ట్ర నాసిక్ పట్టణంకి వెళ్ళి బంగ్లాదేశ్ కు ఎక్స్పోర్ట్ కావాల్సిన ఉల్లిగడ్డలు దానిమ్మ పండ్ల ట్రక్కులన్నీ సమ్మె చేస్తున్నట్టు భారత్ బంద్ అయినట్టు ఎట్లా అయిపోయినాయో చూడు. 100 కొద్ది ట్రక్కులు అందులో 1000 టన్నుల ఉల్లిగడ్డలు దానిమ్మకాయలు ఉన్నాయట. ఎంత లేదన్నా 60-70 కోట్ల మాలుందట. 2 దేశాల నడుమ రాకపోకలు ఎగుమతులు దిగుమతులన్నీ బంద్ పెట్టేటాలకు బార్డర్లో ఆగిపోయినాయి బండ్లన్నీ. ఓ దిక్కు వానలేమో దంచి కొట్టబట్టే ఉల్లిగడ్డలకు నీళ్లు తగిలినా కష్టమేనా, ఎక్కువ రోజులు మూసిపెట్టినా మురిగిపోతాయి. గాలికి పెడితేనే ఖరాబ్ కాకుండా పంచుకుంటాయి ఉల్లిగడ్డలు. ఇటు నాసిక్ మార్కెట్లకు ఉల్లిగడ్డలు రాక కూడా తక్కువ ఉడుతోని మార్కెట్ సుతా బంద్ పెట్టిరట. ఎట్లయినా వానలకు ఉల్లిగడ్డలు వచ్చుడు తక్కువే అవుతుంది కాబట్టి అటు ఓవలసిన ఉల్లిగడ్డలను ఇటు మలుపుతారో లేదంటే ఓ 4 రూపాయలు ఎక్కువ రేట్ వస్తుందని చల్లబడేదాకా చూసి అట్టే కొంట పోతారో చూడాలి. కానీ పక్కోళ్ళ ఇంట్లో పంచాయతీ అయితే మనకు అంటుకున్నట్టే ఉందిగా ఈ పంచాయతీ చల్లగుండా.